నెల్లూరు పట్టణంలోని నిప్పో సెంటర్లో స్వయంభుగా వెలిసి ఉన్న శ్రీ సాయిబాబా వారి దేవస్థానంలో గురు పౌర్ణమి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మనం కూడా వీక్షిద్దామండి. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై సాయిరాం. గురు పౌర్ణమి శుభాకాంక్షలు. జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి. ఈ దేవస్థానంలో ఉభయకర్తలు అంటూ నార్మల్ గా ఉంటారు, కానీ భక్తులందరూ కూడా మాకు ఈ యొక్క సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. కాబట్టి అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఇక్కడ అందరూ ఉభయకర్తలేను, అందరూ భక్తులు కూడా ఇక్కడ ఉభయకర్తగా వ్యవహరిస్తారు. ఇక్కడ ప్రత్యేకంగా అటువంటి పూజలు అటువంటివి ఏమి ఉండవు, అందరికీ సమానంగా చేస్తాము. అదేవిధంగా ఈ యొక్క గురు పౌర్ణమి సందర్భంగా భక్తుల యొక్క సహాయ సహకారార్థాలతో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. సుమారు ఒక 5,000 మందికి మధ్యాహ్నం 12:30 భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. అదే మనకి ఈ యొక్క కార్యక్రమాల్లో 19, 20, 21 తేదీల్లో ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు సాయంకాలం కూడా నగరోత్సవం జరుగుతుంది. ఈ నగరోత్సవంలో బాణాసంచాలు, కోలాట ప్రదర్శనలు, ఇతర కార్యక్రమాలతో కూడా ఇక్కడ ఈ యొక్క సాయినాథుని యొక్క నగర ఊరేగింపు జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలకి మా మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి ధర్మనాథ్ రెడ్డి గారు, మరి శంకర్ రెడ్డి గారు, మరి మోహన్ రావు రెడ్డి గారు, మరి మన నాగారెడ్డి శ్రీనివాస రెడ్డి గారు, నాయకర్ రెడ్డి గారు, శివరాం, నేను, తర్వాత మోహన్ రావు రెడ్డి, ఇతర భక్తులందరూ ఈ యొక్క కమిటీలో పాల్గొని అందరి సహాయ సహకారాలతో ఈ గురు పౌర్ణమి యొక్క త్రయంబక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అదేవిధంగా హోమ కార్యక్రమాలు, భరతనాట్యాలు, మన భజన కార్యక్రమాలు కూడా ఎల్లవేళలా మా గుడిలో భజన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. 10 రోజు నిత్య అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా నిత్య ప్రసాదాలు కూడా ప్రతిరోజు మన దేవస్థానంలో ఉదయం సాయంకాలం నిత్య ప్రసాదాలు కూడా ఏర్పాటు చేసి ఆయన యొక్క బాబా యొక్క సేవలు ఇచ్చేసుకుంటున్నాం. కాబట్టి ఈ భక్తులందరూ కూడా మాకు సహాయ సహాయాలు అందించినటువంటి భక్తులందరూ కూడా సాయిబాబా యొక్క ఆశీస్సులు కలగాలని చెప్పి మేము కోరుకుంటూ జై సాయిరాం. స్వామి చెప్పండి, గురు పౌర్ణమి నాడు సాయిబాబాని గాని గురువుని గాని పూజిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి? శ్రీ గురుభ్యో నమః. మనకున్నటువంటి దత్త అవతారాల్లో అతి ముఖ్యమైన అవతారం శ్రీ సాయినాథుడు అవుతారు. 5 మంది అవధూతల్లో రాజుగా ఆయన వెలుగొందుతూ ఈనాటి భక్తులకు వారి వారి ఇష్టాలు నెరవేరుస్తూ వారి కోరికలు తీస్తున్నారు. ముఖ్యంగా శ్రీ ద్వారకానాథుడి వారి సౌజన్యంతో ఈ గుడి నిర్మాణం జరిగి 3వ సంవత్సరంలో జరుగుతున్నటువంటి ఈ గురు పౌర్ణమి అత్యంత వైభవంగా నిర్వహిస్తూ కమిటీ మెంబర్లు సహాయ సహకారం అందిస్తూ భక్తుల యొక్క సహకారాలతో నిర్విఘ్నంగా జరుగుతోంది. ఈరోజు ముఖ్యంగా ఈ గురు పౌర్ణమి గురించి చెప్పాలంటే, గురువే సర్వదేవతానం బ్రహ్మ విష్ణు రూపమైనటువంటి శ్రీ గురువు దేవతలైనా కోపగించవచ్చు, కానీ తట్టుకోవచ్చు, కానీ గురువు కోపగించే తట్టుకోవడం ఎవరి వల్ల కాదు. అందరు దేవతల యొక్క స్వరూపమే శ్రీ సాయినాథుడు. బ్రహ్మ ఆయనే, విష్ణువు ఆయనే, శివుడు ఆయనే, లక్ష్మి ఆయనే, లక్ష్మీకరుడు, కోరిన వారికి కోరిన వరాలు ఇచ్చే లక్ష్మీకరుడు. అటువంటి గురుదేవుని సన్నిధిలో ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఈ యొక్క గురు అనుగ్రహం పొందేదానికి వస్తున్నటువంటి భక్తులకు, వారి కుటుంబ సభ్యులకు, బంధుమిత్ర సమేతంగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు చెప్తూ శ్రీ సాయినాథుని యొక్క అనుగ్రహం అందరూ పొందాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. साईनाथ महाराज की, साईनाथ महाराज की, साईनाथ महाराज की, साईनाथ महाराज की। साईनाथ स्वाहा यत्रोदयो नमस्मै तत्रक्षत्र यत्रलवं वयोधा चक्रं परिवीरं बृहन्तं चन्द्रशुक्लाभिर्जगदेगण स्वाहा ब्रह्मदेवानां पदवेष्कवीनां सर्वप्राणां वैगोत्रिकाणां केनो विद्वान् अगस्वति तिरुवनानां इन्द्रोण पवित्रमत्येतेवं स्वाहा
की साईनाथ महाराज की साईनाथ महाराज की सद्गुरु साईनाथ महाराज की साईनाथ महाराज की साईनाथ महाराज की। ఈ కార్యక్రమం గురించి మాట్లాడడానికి ధర్మకర్తలు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఈరోజు ప్రతి ఒక్కరికి గురువు ముఖ్యం. అందుకని గురు పౌర్ణమి చాలా ఘనంగా మా టెంపుల్లో చేస్తాం. ఇది నిప్పో వారి ఆధ్వర్యంలో నిప్పో సెంటర్లో వెలిసిన దేవస్థానం. దీనికి నిప్పో ఎండి చైర్మన్ శ్రీ ద్వారకనాథ రెడ్డి గారి దాతృత్వంతో వెలిసి ఈ నిప్పో సెంటర్ ప్రజలకి, నెల్లూరు ప్రజలకి అంకితం చేశారు. దీన్ని మేము కమిటీ సభ్యులైన శ్రీ మోహన్ రామ్ రెడ్డి గారు, నిప్పో డైరెక్టర్ శంకర్ రెడ్డి గారు, నిప్పో మోహన్ రామ్ రెడ్డి గారు, నాగారెడ్డి శ్రీనివాసరెడ్డి లాయరు, గెరికి శివరాం, నేను దయాకర్ రెడ్డి, మా ఉభయదాతలు ప్రభాకర్ రెడ్డి గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో మేము చాలా ఘనంగా ఈ గురు పౌర్ణమి ఉత్సవాలు చేస్తున్నాం. వీటికి మధ్యాహ్నం 5,000 మందికి అన్నదానం, సాయంత్రం నగరోత్సవం, ఉదయాన్నే అభిషేకాలు అన్నీ జరుగుతాయి. దీనికి భక్తులు, ఉభయదాతలు అందరి సహకారంతో మేము ఈ టెంపుల్ని నిర్వహిస్తున్నాం. కాబట్టి భక్తులు, ఉభయదాతలు వాళ్ళ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ మాకుంటూ మమ్మల్ని ఆస్వాదిస్తూ ఈ దేవస్థానం ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సాయి భక్తుడు పొన్నవల్ దయాకర్ రెడ్డి, ఎక్స్ రాజరాజ టెంపుల్ ట్రస్టీ. ప్రజలందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. గుళ్ళో అన్ని బాగా జరిగాయి, ఉత్సవాలంతా బాగా చేస్తున్నారు, భక్తులు చాలా మంది వచ్చున్నారు, తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. సార్, ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి సార్? ఏర్పాట్లన్నీ బాగున్నాయమ్మా. ఇంత ముందు చిన్న దేవాలయం ఉండేది, ఇప్పుడు చాలా పెద్ద దేవాలయం చేసి చాలా బాగా చూసుకుంటున్నారు. ఈ రోజు చాలా పవర్ఫుల్ దినం. యజ్ఞాలు, యాగాలకి, గురు పౌర్ణానికి ప్రతి ఒక్కరికి గురు పౌర్ణమి శుభాకాంక్షలు జరగాలని, వాళ్ళకి ఆ గురువు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. గురుబలం లేనిది ఏమీ లేదు, గురుబలమే మెయిన్. ఇదండి నెల్లూరు పట్టణంలోని నిప్పో సెంటర్ వద్ద ఉన్నటువంటి సాయిబాబా గుడి దేవస్థానంలో గురు పూజోత్సవ విశేషాలు చూశారు కదండి.
మీ అందరిపై కూడా ఆ దేవదేవుని ఆశీస్సులు మనసారా ఉండాలని కోరుకుంటూ చూస్తూనే ఉండండి మన HN 90.